సోమవారం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. వేములవాడలో 58, సిరిసిల్లలో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 2 మున్సిపాలిటీల్లో నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని తెలిపారు. ఫలితాలు వెలువడే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 2 పురపాలక సంఘాలు వేములవాడ, సిరిసిల్ల రెండింటికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి ఈరోజు నామినేషన్లకి చివరి తేదీ. ఇప్పటి వరకు ఇక్కడ మనకి 120 వరకు, అదేవిధంగా సిరిసిల్లలో 150 వరకు నామినేషన్లు దరఖాస్తు రావడం జరిగింది. అన్నిటినీ కూడా రేపు స్క్రూటినీ చేసి అభ్యర్థుల సమక్షంలోనే మనము ఏవి చెల్లుతాయి, ఏవి చెల్లని అనేది ఒక ప్రొసీడింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యర్థులకి అన్ని రకాలుగా సాయం చేయడానికి వారి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడము, అదేవిధంగా వాళ్ళు మున్సిపాలిటీ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడానికి సెపరేట్ కౌంటర్లు వేయడం జరిగింది. వారి నామినేషన్లు కూడా ముందే జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి, సహాయ సహకారాలు అందజేయడానికి మాస్టర్ ట్రైనర్స్ని 4 ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ అభ్యర్థులకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తూ నామినేషన్ దాఖలు చేయడానికి కావాల్సిన ఎటువంటి ఫారాలు కావాలి, ఏ సర్టిఫికేట్లు కావాలి, ఎట్లా నామినేషన్లు దాఖలు చేయాలని పూర్తి సహకారము, పూర్తి గైడెన్స్ అందివ్వడం జరుగుతుంది. అందరి సహకారంతో ఈ ఎలక్షన్లు 2 మున్సిపాలిటీలో కూడా శాంతియుతంగా జరుపుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు. వేములవాడలో 58 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా సిరిసిల్లలో 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఎస్టీ టీమ్స్ 2 అదే షాత్రాజ్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సిరిసిల్ల దగ్గర కోనాయిపల్లిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు మనకి అగ్రహారం దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు కూడా 2 తిరుగుతూ ఉన్నాయి. కలెక్టరేట్లో సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా సెల్ కూడా కలెక్టరేట్లో ఏర్పాటు. మనకి ఎన్నికలు పూర్తయి రిజల్ట్ డిక్లేర్ చేసే వరకు కూడా 144 సెక్షన్ ఉంటుంది.